నహూము గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనమండి. లయకర్త నీ మీదకు వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించుము. దోచుకుని వారు వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రాయేలీయులకు వలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించును. ఆయన బలాఢ్యుల డాళ్ళు ఎరుపాయను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొని ఉన్నాడు. ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరయుచున్నవి, సరళధారమైన ఈటెలు ఆడుచున్నవి, వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోచున్నవి, రాజమార్గములలో రథములు ఒకదాని మీద ఒకటి పడుచు పరిగెత్తుచున్నవి, అవి దివిటీల వలె కనబడుచున్నవి, మెరుపు వలె అవి పరిగెత్తుచున్నవి. రాజు తన పరాక్రమశాలులను జ్ఞాపకం చేసుకొనగా వారు నడుచుచు పడిపోవుదురు. పరాక్రమమునకు పరిగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు. 6వ వచనమండి. నదుల దగ్గర ఉన్న గుమ్మములు తెరవబడుచున్నవి, నగరు పడిపోవచున్నది, నిర్ణయమాయెను, అది దిగంబరి అయి కొనిపోబడుచున్నది. గువ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూలుగుచున్నారు. కట్టబడినప్పటి నుండి నినేవే పట్టణము నీటి కొలను వలె ఉండెను, దాని జనులు పారిపోచున్నారు. నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచు వాడొకడును లేడు. వెండి కొల్లపెట్టుడి, బంగారము కొల్లపెట్టుడి, అది సకల విధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండి ఉన్నది, అవి లెక్కలేక ఉన్నవి, అది ఒట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. జనుల హృదయము కరిగిపోవచ్చున్నది, మోకాళ్ళు వణుకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోచున్నవి. సింహముల గుహ ఏమాయెను, సింహము పిల్లల మేత స్థలమేమాయెను, ఎవరును బెదిరింపకుండా సింహమును ఆడుసింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలమేమాయెను. తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు ఆడుసింహములకును కావలసినంత గొంతుకు నొక్కి పట్టుచు తన గుహలను ఎర్రతోనూ తన నివాసులను వేటాడి పట్టిన ఎర్రతోనూ నింపిన సింహమా ఏమాయెను. 13వ వచనమండి. నేను నీకు విరోధినై ఉన్నాను, వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను, కత్తి నీ కొదమ సింహములను మృంగివేయును, నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎర్రను నేను తీసివేతును, నీ దూతల శబ్దము ఇక వినబడదు, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నెక్స్ట్ అధ్యాయం 3వ అధ్యాయం అండి.